హాయ్. ఎలక్ట్రిక్ వెహికల్ అయిన కార్‌ని గాని ఒక 20,00,000 ఖర్చు చేసి ఈ రోజు గాని కొనుక్కుంటే రాబోయే 5 సంవత్సరాల్లోపు మీరు ఖర్చు పెట్టిన ఈ 20,00,000ని ఫ్రీగా వెనక్కి ఎలా తీసుకోవడం? అంటే 5 సంవత్సరాల పాటు కార్‌ని ఫ్రీగా ఎలా వాడుకోవడం? ఇది చెప్పగానే వెంటనే ఏదో జోక్ చేస్తున్నానేమో అనుకుంటారు కనుక. కాదండి, నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తా. కానీ దీనికి కావాల్సిన 2 అవసరమైన విషయాలు 20,00,000 మీ దగ్గర క్యాష్ అనేది ఉండాలి. అండ్ అలానే మీకు ఒక బిజినెస్ అనేది ఉండాలి. 20,00,000 క్యాష్ తోటి 4,00,000 వరకు డౌన్ పేమెంట్ చేసి కార్‌ని మిగతా 16,00,000ని లోన్ వేసి తీసుకోవాలి. అది కూడా బిజినెస్ పేరు మీద. మీ దగ్గర ఉండే 16,00,000 క్యాష్ని తీసుకెళ్లి FD 5 years పాటుగా వేయండి. ఇప్పుడేమవుద్ది? బిజినెస్కి కార్ అనేది సొంతమవుద్ది. సో కార్ పైన 40% వరకు డిప్రిసియేషన్ అనేది ఒక అలవబుల్ ఎక్స్పెన్స్. సో ఇక్కడ దాన్ని ఖర్చు కింద చూపిస్తారు. అలానే మీరు తీసుకున్న 16,00,000 లోన్ పైన ఇంట్రెస్ట్ అనేది చెల్లిస్తారు. ఇది కూడా ఇక్కడ బిజినెస్ ఎక్స్పెన్స్ కింద క్లాసిఫై అవుతుంది. 5 సంవత్సరాల పాటుగా 18,45,000 డిప్రిసియేషన్ కింద అండ్ అలానే 3,60,000 కాస్త ఇంట్రెస్ట్ కింద వెళ్ళిపోతే 22,00,000 మీద ట్యాక్స్ సేవింగ్స్ అనేది 6,50,000 మీకు లభిస్తుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ కార్ యొక్క విలువ డిప్రిసియేషన్ పోగానే రిటర్న్ డౌన్ వాల్యూ 1.55 lakhs. దీన్ని మీ యొక్క పర్సనల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా లా ప్రకారం ఓకే. అండ్ ఇది ఒక క్యాపిటల్ అసెట్ కాకుండా పర్సనల్ అసెట్ కింద క్లాసిఫై అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న అసెట్ని వెంటనే ఒక 10,00,000కి ఈ కార్ని 5 సంవత్సరాలు అయింది కాబట్టి అమ్మేశారని అనుకోండి. దాని నుంచి మీకు వచ్చే లాభం 8,45,000. సో ఇప్పుడు మనం మొత్తం 5 సంవత్సరాల తర్వాత వచ్చిన సేవింగ్స్ని అండ్ ఇన్కమ్ని యాడ్ చేసుకున్నట్టయితే FD మీద 4.6 lakhs వచ్చింది. గెయిన్ ఆన్ ద కార్ సేల్ మీద 8.45 lakhs వచ్చింది. అండ్ క్యాపిటల్ అసెట్ కాదు కాబట్టి క్యాపిటల్ గెయిన్స్ క్వాలిఫై అవ్వదు. అండ్ అలానే బిజినెస్ పరంగా ఏవైతే ఎక్స్పెన్సెస్ని క్లెయిమ్ చేసుకున్నారో దానిపైన ట్యాక్స్ మీరు 6,60,000 వరకు సేవ్ చేసుకున్నారు. అంతా కలిపితే 19,60,000. అంటే 20,00,000 EV కార్ని 5 సంవత్సరాల పాటు మీరు ఫ్రీగా యూజ్ చేసినట్టే కదా.